ఆ శిలువ యొక్క శ్రమలో వేదనలో పలికిన 4వ మాటని 5వ మాటని రెండింటి కూడా మనము చదువుకుంటాం. చూడండి, మత్తయి శుభవార్త 27వ అధ్యాయం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. కీర్తన 22:1. కీర్తన 22:1. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును 28 ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఆయన నోటికి అందించిరి. చాలు. ఇక్కడ చూస్తే ఆ 4వ మాటను మనం చూస్తే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి. ఇక్కడ నేను ఒక చిన్న మాట మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. మొదటి మాటలో ఏమన్నాడు? ఏం సంబోధించాడు? మొదటి పదం ఏంటి? తండ్రి. ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకు ఏమైంది? ఇక్కడ తండ్రి కాదా? ఇక్కడ తండ్రి కాదా? ఏమైంది? రిలేషన్ పోయింది. దేవునికి యేసుక్రీస్తు అనే నరుడికి సంబంధం తెగిపోయింది. ఎందుకు తెగిపోయింది? ఆయన పరిశుద్ధుడు, ఈయన పాపముతో నింపబడి ఉన్నాడు. ఇప్పుడు మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నట్టు ద్వారా ఆయన ఏమయ్యాడంటే దేవుడికి దూరం అయిపోయాడు. ఆ బాధలో తండ్రి అనే సంబంధం లేదు. తండ్రి అనే సంబంధం లేదు. అందుకనే దేవునిగా చూస్తూ నా దేవా నా దేవా కదా. ఒకసారి చూస్తే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో కూడా సంబంధాన్ని పోగొట్టుకోవటానికి దారితీసిన అంశాన్ని చూస్తే, తండ్రి అయినా కానీ లేకపోతే కుమారుడైన యేసయ్య కానీ వాళ్ళిద్దరూ కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. తండ్రి తన కుమారుని విడిచిపెట్టాడు. తండ్రి తన కుమారుని విడిచిపెట్టాడు. కుమారుడు ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదట. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. పిల్లరా, చాలా జాగ్రత్తగా గమనిస్తాం. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇప్పుడు జనరల్గా ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉన్నాడు. అతను నీకు చాలా కావలసిన వాడు, అతనంటే నీకు చాలా ప్రేమ. అప్పుడు ఏం చేస్తావు?
ఏం చేస్తాం మనం ఆ టైంలో? చాలా తప్పు చేస్తూ ఉన్నాడు, నీకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాము జనరల్గా? చెప్పండి. చేయవలసింది ఏంటంటే తనను ద్వేషించాల్సిన అవసరం లేదు, తనలో ఉన్న పాపమును ద్వేషించాలి. ఇక్కడ తండ్రి చేసింది అదే. తండ్రి దేవుడు కూడా చేసిన ఆ పనిని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టల, యేసుక్రీస్తు ప్రభువారు మీద మోపబడిన ఆ పాపమును బట్టి విడిచిపెట్టాలి. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే పాపం అనే ఆ భారాన్ని తన మీద వేసుకున్నారో, తండ్రితో ఉన్న ఆ బంధం తెగిపోయి ఎంత వేదన పడి ఉంటాడండి. గెచ్చమనే తోటలో ఎంత ప్రార్థన చేశాడు, ప్రభువా నిశ్చితమైతే ఈ యొక్క గిన్నె నా నుండి తొలగించు, నిశ్చితమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు ప్రభువా అని అన్నా కానీ మరల ఎవరండి ఈ చిత్తమే జరుగురుగాక అని. యోహాను సువార్తలో మీరందరూ నన్ను విడిచిపెట్టినా పర్వాలా, ఎవరు విడిచిపెట్టారు? శిష్యులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు. కానీ నేను ఒంటరిని కాదు, ఎందుకంటే నాతో నా తండ్రి ఉన్నాడు అనే అనుభవంలోకి వెళ్ళాడు. కానీ ఇక్కడ చూస్తే తండ్రి విడిచిపెట్టిన తర్వాత అర్థం కావట్లేదు. మన పరిస్థితి ఎలా ఉందంటే, తండ్రి నన్ను విడిచిపెడితే నా పరిస్థితి ఏంటి అనే ఆ వేదన ఆయన చూస్తా ఉన్నాడు. దేన్ని బట్టి విడిచిపెట్టబడ్డాడు? తన మీద మోపిన భారమును బట్టి, ఆ పాప భారాన్ని బట్టి. నీవు నేను కూడా ఆ పాపంలో జీవిస్తూ ఉంటే తండ్రి మనల్ని విడిచిపెడతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు పాప స్వభావం కలిగిన నిన్ను దగ్గరికి తీసుకోడు. ఆ యొక్క అనుభవంలో నుండి వెళ్ళాలనే ప్రభువారు శిలువ మీద ఆ యొక్క ఆ అనుభవంలో కూడా వెళ్ళారు. తండ్రి విడిచిపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు విడిచిపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది అని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు దిస్ ఇస్ పర్సనల్ ప్రేయర్ టు గాడ్. జీసస్ క్రైస్ట్ పర్సనల్గా దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టిన ఆ పరిస్థితి 22వ కీర్తనలో ఇంకొంచెం విపులంగా మరి కీర్తనాకారుడు ఇక్కడ రాశాడు. మనం చూస్తే 22వ కీర్తన మనం చూస్తాం. నా దేవా నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి, చూసారా? ప్రేయర్ చేస్తా ఉన్నాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు నన్ను విడిచిపెడితే ఎట్లయ్యా, నన్ను రక్షించు, ఈ పాపం నుండి నాకు విడుదల కలుగు చేయి అని. మరి ఇక్కడ చూడండి 14వ వచనం, నేను నీళ్ల వలె పారపోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కలిగి ఉన్నది. 11వ శ్రమ వచ్చి ఉన్నది, సహాయం వచ్చేవాడు ఎవడం లేడు, నాకు దూరముగా ఉండకము. 10వ వచనం ఇక్కడ కంఫర్ట్, గర్భవాసినైతే మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలు నా దేవుడము నీవే. చూసారు కీర్తన చూస్తే ఎంతగా మనం ప్రార్థన చేయాలో, ఎంతగా మనం దేవుని చేత దూరమైనప్పుడు, దేవునికి దూరమైనప్పుడు మనం ఎంతగా ప్రార్థన చేయాలో దేవుడు మాట్లాడతాం. స్వయాన కుమారుడైన యేసుక్రీస్తు అనే మనుష్య కుమారుడు ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రభువా నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టా. తెలుసు ఆయనకి ఎందుకు విడిచిపెట్టారో కూడా తెలుసు. ఒకసారి ఆ తండ్రి కూడా ఆ వేదన చూడండి. అప్పటి వరకు అద్వితీయ కుమారుడుగా ఉన్న ఆయన తన కుమారుణ్ణి విడిచిపెట్టాడు. ఎంతగా వేదన పడి, అయ్యో
నా కుమారుడు, అయ్యో నాతో సమానముగా పెరిగిన కుమారుడు ఈ రోజున తను విడిచిపెట్టాల్సి వచ్చిందే. ఏమైంది అక్కడ? ట్రినిటీ సపరేటెడ్, త్రిత్వం అనేది విభజింపబడింది. ఎందుకు తెలుసా? ఆ పాపం వల్ల, ఆ పాప స్వభావం వల్ల ప్రియమైన దేవుని పెట్టారా విభజించబడింది, విభజింపబడింది. ట్రినిటీ వాస్ సెపరేటెడ్, ఇట్స్ డివైడెడ్ బికాజ్ ఆఫ్ సిన్. కాబట్టి మనిషిని మనం ద్వేషించాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, మనిషిలో ఉన్న పాపమును మనం ద్వేషించాలి. మన మీద ఉన్న పాపమును తన మీద వేసుకున్నట్టు ద్వారా ఆయన ఏమయ్యాడంటే తండ్రితో ఉన్న సంబంధాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. తండ్రితో ఉన్న సంబంధాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో ఇప్పుడు మనం చూద్దాం, ఆ సమయంలో ఏమంటాడంటే, నేను దప్పిగొనుచున్నాను. ఏంటంట? ఐ వాజ్ థర్స్టీ. నాకు దాహం వేస్తా ఉంది, నాకు దాహం వేస్తా ఉంది, నా గొంతు ఎండిపోతా ఉంది. ఈ పాపం వల్ల, ఈ పాప స్వభావం వల్ల, నా మీద మోపబడిన ఈ పాప స్వభావం, ఈ పాపం యొక్క ఆ ఫలితం వల్ల, ఆ ఫలం వల్ల నా గొంతు ఎండిపోతా ఉంది. అయ్యో ఇలాగూ ఎవరు కూడా దప్పికొనకూడదు, ఇలాగ ఎవరు ఉండకూడదు, అందరూ కూడా రక్షింపబడి దేవుల్లో ఐక్యపరచబడాలి అనే ఉద్దేశంతో నా దాహం అంతా కూడా అందరూ కూడా రక్షింపబడాలి. అక్కడ మనకి బయలాజికల్గా మనం చూస్తే దేవుడు పెట్టారు. అక్కడ చదవని చిరక చదువుదామా? 19:28 యోహాను శుభవార్త 19:28. 19:28 తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్టు నేను దప్పుకొనుచున్నానని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక స్పంజీ చిరకతో నింపి ఆయన నోటికి అందించి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ చిరక ముంచిందట. అక్కడ ఉన్న ఆ ద్రవం కానీ దాన్ని ఒక ఇంటాక్సికేటెడ్ మెటీరియల్, అంటే మత్తు కలిగించే ఆ పదార్థం అంట. మీరు గమనిస్తే లేదో, ఆ చిరకని లేదా ఆ స్పాంజిని దేవుని ఆ యొక్క పెదాల దగ్గరికి తీసుకెళ్ళినా కానీ వాటిని దేవుడు తీసుకోలేదు. ఎందుకంటే ఒకవేళ నేను దాన్ని గనక స్వాలో చేస్తే, మింగితే మళ్ళీ నేను మత్తులో వెళ్ళి ఈ బాధని నేను అనుభవించకుండా ఉంటానేమో. కానీ దేవుడేమో, నా తండ్రి ఏమో నాకు ఈ పని అప్పగించాడు, నేను నలగొట్టాలని ఇష్టపడుతున్నాను ప్రభువా, ఇష్టపడుతున్నాను నా కుమారుడా, కాబట్టి నువ్వు నలగొట్టబడాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ చిరక అందించిన కానీ ఆ స్పాంజ్లో ఉన్న దాన్ని ఆయన స్వాలో చేయలేదట, అంటే మింగలేదట, తాగలేదట. అంటే ఈ వాజ్ ప్రిపేర్డ్. దేవుడు క్రీస్తు యేసు ప్రభువారు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏంటంటే నేను గాయపరచబడాలి, నేను బాధలు పడాలి, నేను శ్రమలు పడాలి, నేను ఈ బాధను అనుభవించాలి, నేను ఈ వేదన అనుభవించాలని ఆయన పలికే మాటలు ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను. ఎందుకో తెలుసా? ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు. నా దాహం అంతా ఏంటో తెలుసా? నా తపనంతా ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి. ఇట్స్ మై థర్స్టీ, ఇట్స్ మై థర్స్టీ. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి అని. మరి ఇక్కడైతే మన తపన ఏముంటుంది మనకి? ఇక్కడ మనం ఏ తపన కలిగి ఉంటాం? ఏం దాహం కదా? అది తినాలి, ఇది తినాలి, అది కొనాలి, ఇది కొనాలి, అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, ఆ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి, ఆ శారీ కావాలి. నో. దేవుడు చెప్తున్న ఆత్మీయ మర్మాన్ని తెలుసుకుంటే, నువ్వు రక్షింపబడిన తర్వాత నీ దాహం అంతా, నీ తపనంతా, నీ ప్రయాస అంతా కూడా ఒక ఆత్మను సంపాదించాలనే తపన. అది దేవుడు కోరుకు. అందుకు ఆయన చనిపోయాడు.
నా తప్పని నాదేలే, నీ తప్పని నీది అందుకు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా మనం గమనిస్తాం. కాబట్టి ఆయన దప్పిగొనుచున్నాను అనే మాట వెనుక ఆ యొక్క ఆత్మీయ మర్మాన్ని చూస్తే దేని కొరకు ఆ మాట అన్నారంటే అందరూ కూడా రక్షింపబడాలి, ఆత్మలను రక్షింపబడాలి అనే ఆ దాహంలో మనం కొనసాగాలని దేవుడు మనకు కోరుతా ఉన్నాడు. ఒక పాట పాడుకుంటాం.